హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఇష్టమైన అందరికీ చాలా నచ్చిన స్వీట్ కార్న్స్తో మసాలా స్వీట్ కార్న్ రెసిపీని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. నేను ఇలా 4 స్వీట్ కార్న్స్ని తీసుకున్నాను. వీటిని బాగా ఒలిచి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక లావుగా ఉన్న ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనకు కింద బేస్ అనేది కొంచెం లావుగా ఉండాలి, సో అప్పుడు బాగా ఉడుకుతాయి అన్నట్టు ఇవి. తర్వాత ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత వాటర్ మొత్తం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా వాటర్ అనేవి పైకి వచ్చేలాగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇవి ఎంతగా ఉడకాలి అంటే చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది అండ్ బబుల్స్గా ఉంటాయి అన్నట్టు. ఇవి అంటే కొంచెం లావ్ అయిపోతాయి అన్నట్టు. సో ఆ విధంగా మనం ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీటన్నిటిని స్ట్రెయినర్ సహాయంతో ఒక బౌల్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. అన్నీ బాగా మెత్తగా ఉడికినాయి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత వీటన్నిటిని ఈ విధంగా ఉడికేలాగా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఒక రోల్ తీసుకోవాలి. ఆ రోల్లో ఏంటంటే 8 లేక 9 దాకా ఎల్లిపాయలన్నిటిని తీసుకొని ఎల్లుల్లిని బాగా కచ్చా పంచాగా దంచుకోవాలన్నట్టు. సో ఈ విధంగా దంచుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి బటరు లేకపోతే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనం దంచుకున్న వెల్లుల్లిని కూడా బాగా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న స్వీట్ కార్న్స్ ఉన్నాయి కదా, సో అవన్నిటిని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి వెల్లుల్లి అలాగే స్వీట్ కార్న్స్ అనేవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, అలాగే కొంతమంది ఆనియన్స్ కూడా ఇష్టపడతారు, బట్ నేనైతే ఏమీ యాడ్ చేయలేదు. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే తగినంత కారపొడి కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగాసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా, సో త్వరగానే ఫ్రై అయిపోతాయి. సో ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. అండ్ అలాగే సాల్ట్ సరిపోతే మాత్రం మళ్ళీ యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. యాడ్ చేయాల్సిన అవసరం ఉంటే మాత్రం కొంచెం యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ కలుపుకోండి. నేను అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వర్షం పడుతున్న టైంలో ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు స్వీట్ కార్న్స్తో ఇలా మసాలా స్వీట్ కార్న్ రెడీ చేసుకున్నారనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీనిపైకి కొంచెం గార్నిష్ కోసం ఆనియన్స్ కూడా వేశాను. అండ్ ఆనియన్స్కు అలాగే కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకొని తినండి. అండ్ స్వీట్గా అలాగే పుల్లగా అండ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని తిన్నారంటే అండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.